హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ 10వ తరగతి మరియు 12వ తరగతి ఇంటర్ ఫలితాలు అయితే వాటి గురించి చాలామంది అయితే తికమక అవుతున్నారండి. సో ఇంటర్నెట్లో అంటే కనిపించేవాడిని యాక్యురేట్ అని చెప్పేసి నమ్మకండి. సో దాని పరంగా ఈ వీడియోలో నేను ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా ఒక డేట్ అయితే చెప్పబోతున్నాను అన్నట్టు. ఆ డేట్ వచ్చేసి మనకు అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిన డేట్ అన్నట్టు. సో మిస్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే షేర్ చేయండి. సో వీడియోలో వెళ్ళిపోదాం. సో తెలంగాణలో మనకు ఇంటర్ ఫలితాలు అనేది, అలాగే 10వ తరగతి ఫలితాలు అనేది ఇప్పుడైతే ఎగ్జామ్ అయిపోయింది అన్నట్టు. సో 12th అంటే ఇంటర్ వాళ్ళకైతే పేపర్ కరెక్షన్ అయితే అయిపోయిందండి. జస్ట్ అంటే డేటాబేస్ అనేది ఉన్నదని చెప్పచ్చు. సో ఈ మంత్ సెకండ్ వీక్ అంటే బిఫోర్ 25th లోపే థర్డ్ వీక్ వరకు అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పచ్చు. సో ఎందుకంటే మనకు చాలామంది ఇంటర్ ఫలితాలు అనగానే చాలామంది డౌట్తోనే రిజల్ట్ రాకముందే చాలామంది అయితే సఫర్ అవుతున్నారు అన్నట్టు. సో వాటి గురించి అయితే సఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో 10th క్లాస్ విషయానికి వచ్చేస్తే అఫీషియల్గా వెబ్సైట్ ఉంది కదా, bse.telangana.gov.in. ఇందులో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే అండి. సో మీరు ఈ వేరే వెబ్సైట్లో వెళ్ళి మీరు దీని గురించి సెర్చ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అన్నట్టు. మీరు అఫీషియల్గా వాటినే క్లిక్ చేయండి. వేరే మీద ఏదో చేసి ఆ రిజల్ట్ వచ్చింది కావచ్చు అని చెప్పేసి టెన్షన్ పడి మీ హెడేక్ తెచ్చుకోకండి. ఎందుకంటే అందరు పాస్ అవుతారు నాకు తెలిసి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 98% వరకు అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయరే చాలామంది ఫ్రెండ్స్, ఈ వీడియో స్పాన్సర్ బై నవీన్ ఫోటోగ్రఫీ అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్, షార్ట్ ఫిలిం షూట్స్, సినిమాటిక్, బర్త్డే ఫోటోషాప్, అలాగే డ్రోన్ షాట్స్ అంటూ అన్నీ అవైలబుల్ ఉన్నదండి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ ఈవెంట్స్ ఆర్డర్ చేసినా కానీ వచ్చేసి వరంగల్లో హెడ్ ఆఫీసు. సో కాంటాక్ట్ డీటెయిల్స్ 7032011632 అండి. కోల్పోయాం కదా, సో అలాంటి కేసెస్ రాకుండానే పేపర్ అనేది కూడా ఆఫ్టర్ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయంట. సో వాటి గురించి కూడా డిస్కస్ చేసి వాటికి కూడా 10th క్లాస్ వాళ్ళకు మార్క్స్ యాడ్ చేయడం కానీ, లేదంటే ఇంటర్ వాళ్ళకు కూడా ఏదో ఇంటర్నల్ మార్క్స్ లేకపోతే ఎక్స్టర్నల్ మార్క్స్ ఏదో ఒకటి మీకు యాడ్ చేసి అయితే మీకు మినిమం పాస్ అవుట్తోనే చూడడానికి అయితే చేస్తున్నారు అన్నట్టు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఇది ఇంటర్ వాళ్ళకి అయితే అఫీషియల్ వెబ్సైట్ TSBIE అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ అని చెప్పేసి, సెకండ్ ఇయర్ హాల్ టికెట్, బ్రిడ్జ్ కోర్స్ అంటే వొకేషనల్ కోర్స్ వాళ్ళకు అన్నట్టు. సో అలాంటి కోర్సెస్ వాళ్ళకు అఫీషియల్ పేజెస్లో మనకి ఇట్లా నోటిఫికేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో దాని మీద మనం TSBIE.cgg.gov.in అని ఉంది కదా. సో ఇది అఫీషియల్ అన్నట్టు. సో అంటే మనకు గవర్నమెంట్కు ఒక వెబ్సైట్ అని ఉంటుంది అన్నట్టు. gov.in అని చెప్పేసి ఉంటే అది మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెబ్సైట్ అఫీషియల్. సో అదర్వైజ్ వేరే వాటి మీద అయితే క్లిక్ చేసి మీరు అంటే ఏమంటారో వేరే దారి పట్టకండి. ఎందుకంటే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి న్యూస్ అండ్ అనౌన్స్మెంట్ ఉంది కదా. సో ఇందులో అయితే డేట్ అండ్ లేకపోతే రిజల్ట్ అని చెప్పేసి, ఇంటర్ రిజల్ట్ అని చెప్పేసి అందులో ఉంటుంది అన్నట్టు. సో అలా ఉండడం ద్వారా మీరు వాటి మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబరు లేదా డేట్ ఆఫ్ బర్త్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాటిలో సరే అంటే డాటా ఇచ్చేస్తే మీకైతే షో చేస్తుంది అన్నట్టు మీ రిజల్ట్. అయితే 10th క్లాస్ వారి క్యాలిక్యులేషన్ అయితే అవ్వలేదని చెప్పొచ్చు. సో కరెక్షన్ పేపర్లు అవుతున్నాయి. సో వాటి మీద కూడా ఒక సపరేట్ వీడియో పెడతాను. కాకపోతే ఇంటర్ రిజల్ట్ అని చెప్పేసరికి చాలామంది అయితే తికమక అవుతున్నారు. వేరే వెబ్సైట్లో పెట్టినవి మాత్రం చాలామంది నమ్మేస్తున్నారు అన్నట్టు. సో నమ్మకండి. ఎందుకంటే చాలామంది వీక్గా ఉంటారు, అంటే స్టేజ్ ఫియర్ చాలామందికి ఉంటుంది. సో అలాంటిది ఇక్కడ చూడండి, ఇంటర్ హాల్ టికెట్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు అయిపోతే వాళ్ళకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా.